సూర్యాపేట జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అడ్డు అదుపు లేకుండా ఇసుక దోపిడీకి తెగబడుతోంది. మోతే మండల పరిధిలోని ఊరుగొండ్ల నరసింహారావు మధ్య వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక దోచుకుపోతున్నారు అక్రమార్కులు. ప్రకృతి సంపదను మొత్తం లూటీ చేస్తున్నారు. కాకిల కనుసన్నల్లోని ఈ అక్రమ దందా కొనసాగుతుందని ఆరోపణలు వినపడుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్ నుంచి నెల 5 నుంచి 10,000 మావుళ్లు వసూలు చేస్తున్నారని విమర్శలు వినబడుతున్నాయి. ఇసుక మాఫీపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉర్లగొండ నరసింహపురం ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు శాండ్ తీసుకుపోతున్నారు అనే ఇష్యూ మొన్న మాకు రావడం జరిగినది. మొన్న నైట్ వచ్చినది. సో రాగానే ఎమ్మటే రషపై మీకు పోలీస్ అయితే మా రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని నిన్న మార్నింగ్ మా ఆర్ఐ అదేవిధంగా పోలీస్ వాళ్ళు పోయి అక్కడ గాతు కొట్టడం జరిగినది. సో అప్పటి నుంచి ఎలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అనేది కూడా కావడం లేదు. అక్కడ అనుమతులు కూడా ఇంతవరకు మేము ఎవరికి ఇవ్వలేదు. ఏమైనా అనుమతులకు సంబంధించిన ఏమైనా ఇచ్చినా కూడా మేము పరిశీలన చేసి ఏర్పాటు చేస్తాం. కానీ ఎలాంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని ఉర్లుగొండ నరసింపురం మధ్య గల వాగులో పెద్ద ఎత్తున ఇసుక అక్రమణ రవాణా జరుగుతున్నది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అనుమతులు ఇవ్వకపోయినప్పుడు కూడా ఈ ప్రాంతం నుంచి రోజుల తరబడి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. దీనివల్ల సహజ వనరులు నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి కూడా ఈ ఏదైతే ఉన్నదో ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చే వరకు ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇసుక అక్రమ రవాణా పైన ప్రభుత్వ ఉన్నతాధికారులంతా ప్రత్యేక దృష్టిని సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏటిలో నీళ్లు లేకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా నీటి వనరులు నష్టం జరిగే అవకాశం ఉంది. అదే ప్రాంతంలో ఉన్న ఇసుకను కూడా అక్రమంగా రవాణా చేయడం వల్ల ఒకవైపు ప్రభుత్వానికి ఆర్థిక నష్టం జరుగుతున్నాయి, ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరుల నష్టం కూడా నీటి సమస్య కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దృష్టి సారించాలి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, అప్డేట్స్ ఏంటి? లేకుండా అడ్డగోలుగా ఇసుక తోడేస్తూ బరితెగిస్తున్నాయని చెప్పొచ్చు. సూర్యాపేట జిల్లా మోతే మండలం నరసింహపురం అదేవిధంగా ఉర్లుగొండ మధ్య వాగులో నుంచి దాదాపు రోజుకు టన్నుల కొద్ది ఇసుకను ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తోడేస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా గానీ మైనింగ్ గానీ పోలీసులు గానీ రెవెన్యూ అధికారులు గానీ అటుగా కన్నెత్తి చూడలేని ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గ్రామంలో రైతులు చాలా సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదన్నటువంటి ఆరోపణలు అయితే వినపడతా ఉన్నాయి. ఒక్కో ట్రాక్టర్ కు 5 నుంచి 10,000 రూపాయల లంచం ఇటు పోలీసులు తీసుకుంటున్నారని కూడా తెలుస్తా ఉంది. అందుకే అటుగా కేసులు నమోదు చేయడంలో కూడా పోలీసులు వెనకాడుతున్నారని కూడా తెలుస్తా ఉంది. ఇటు రెవెన్యూ అధికారులు కూడా వారి పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా అటు కన్నెత్తి చూడకపోవడంపై కూడా పలు విమర్శలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనపై కూడా ఎంఆర్ఓ వివరణ కూడా అడగడం జరిగింది. వివరణ ఇస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదని ఇక నుంచి చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నప్పటికీ కూడా 24/7 ఇటు వాగు నుంచి ఇసుక తీసుకెళ్లడంపై కూడా పలు విమర్శలు అయితే వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు స్థానిక ప్రజలు ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఉర్లగొండ నరసింహపురం ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు శాండ్ తీసుకుపోతున్నారు అనే ఇష్యూ మొన్న మాకు రావడం జరిగినది. మొన్న నైట్ వచ్చినది. సో రాగానే ఎమ్మటే రషపై మీకు పోలీస్ అయితే మా రెవెన్యూ వాళ్ళతో